Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Party, party, party. Let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, naughty, naughty. We want the chala naughty. Come on, baby, let's get dirty. Hi, hello, namaste, sat sri akal, salam alaikum. Welcome to most beautiful, most ultimate, world's costliest show. Na show? Na show? ఇప్పుడు నేను నా షో అని మీతో ఎందుకు చెప్పించానంటే మాటల అదుపులో ఎంత ఉంచుకోవాలో పొదుపుగా పడడం కూడా అంతే అవసరం. ఇప్పుడు మీకు చిన్నతనం తెలుసు, పెద్దతనం తెలుసు, ముసలితనం కూడా తెలుసు. వీటిలన్నిటికన్నా గొప్పతనం ఇంకోటి ఉంది, అదే పిసినారితనం. మరి ఇప్పుడు ఈ పిసినారితనం ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టింది, ఎవరితో పుట్టింది, ఎందుకు పుట్టింది కనుక్కోవాలి అంటే మీరందరూ యాంగ్జైటీగా ఉన్నారు కాబట్టి పిలిచేద్దామమ్మా. కుబేరుడికే అప్పిచ్చినటువంటి గొప్పోడు, నిజం లక్ష్మీదేవి చూస్తే అమ్మో అంత నిష్టదరిద్రుడు మా ఆర్పి. వెల్కమ్. బయట బాగుందా? మైలేజ్ ఇస్తుందా? మైలేజ్ నువ్వు ఏదో బండి అడిగావు కదా అని ఎంత ఖర్చైనా పర్లేదని బండి కొనిచ్చాను రా. 25 సంవత్సరాల నుంచి పని చేస్తా ఉండ నాయన, 25 కిలోమీటర్ల నుంచి నడుచుకోలేకపోతున్నాను, ఏదైనా బండి కొని పెట్టమంటే ఈ బండి కొని పెట్టాడు. నైట్ పూట లాంగ్ డ్రైవ్కి వెళ్ళమంటాడు. ఏదో చైనానో జపానో ఫ్రాన్సో కాదు, గుళ్ళకి వెళ్ళి అడుగు తీసుకుని రమ్మని చెప్తాడు. ఏంట్రా పిచ్చి పిచ్చి వాడు ఎందుకు అవుతున్నావు? నేను వీధి లైట్ల కింద చదువుకొని పైకి వచ్చిన అమ్మా, ఈయన వీధి లైట్ల కింద కూర్చొని చదువుకుని పేదరికం వల్ల కాదు, ఇంట్లో కరెంటు బిల్లు బొక్కని పొగడతా హ్యాపీ గానీ ఎందుకు అట్లా పొద్దున్నే నువ్వు ఇంత ఫ్రస్ట్రేషన్ లో ఆకలిస్తుందా? ఆకలేస్తుంది. బిర్యానీ తింటా. 25 సంవత్సరాలు ఫస్ట్ టైం ఆర్పేనికి ఆకలేస్తున్నాను. దేవుడు అయ్యా కలదండి ఆడవ మాకట్ట. పెప్సీ తాతా? పెప్సీ తాత తాగుతావా? తాత. స్వీట్ స్వీట్ తింటా. ఏందిదే? టాబ్లెట్ తిన్న తరగడానికి. ఇప్పుడు తిని తరగాలంటే నేను ఏదో ఒకటి తినుండాలి కదా, నేనేం తిన్నాను ఇప్పుడు? తిన్నాను అనుకో. నువ్వు ఒక పని చేయరా, మంచినీళ్ళు తాగుతావా? కనీసం మంచినీళ్ళు అన్నా ఇవ్వ. నేను అడిగే లోపల నువ్వు అన్నావంటే నువ్వు దేవుడు అయ్యా. ఏం పర్లేదురా, మంచినీళ్ళు తాగు. మంచినీళ్ళు మనిషికి మంచినీళ్ళు చాలా అవసరం. అవును. తాగు. తాగితే కొన్ని మిగులుతాయి, స్నానం చేయి. స్నానం చేయడం అంటే ఆ లోపల చూసా, దాంతో స్నానం చేయి. నేనేమన్నా దగ్గుకు టానిక్ అడిగినానా? ఓనో నీ పిసినారితనం వల్ల ఎంత సంకనాకపోయినా ఒక 3 ఎగ్జాంపుల్ చెప్తా ఉండు. అరే అవు చెప్పు. రీసెంట్ గా నాకు పెళ్లి అయింది. ఆమెను కూడా ఎంత పెట్టుకుపోతే 10 రూపాయలు ఖర్చు అవుతుందని హనీమూన్ నేను ఒక్కనే వెళ్ళా. క్రెడిట్ కోసం మా అన్న క్లాస్. మన నా భార్య గదిలోకి వచ్చింది, వెంటనే లైట్ ఆఫ్ చేశా. అమ్మో నా మొగుడు గట్టిగా అనుకుంది. కాదు, పవర్ బిల్లు బొక్క. దిస్ క్రెడిట్ గోస్ టు మా అన్న. మొన్న నా భార్య శోభనం గదులకు పాలు ఎత్తుకొని వచ్చింది. ఆత్రంగా దగ్గరకు వచ్చింది తాగమని. నేను ఎందుకు చేస్తాను, మా అన్న శిష్యుడు కదా. 2 చెంచాలు నేను తాగి 2 చెంచాలు అమ్మి తాగిచ్చి మిగతాది పెరుగుతోడెట్టమన్నా. నీ సావాసం చాలన్నయ్యా, నేను పోతా. ఎందుకు? పిసినారు పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది నీకు. నాది పిసినారితనమా? పొదుపురా. వెళ్ళు, ఆ సీటు ఖాళీగా ఉంది. ఏనా మీరు ఎక్కడి నుంచి వచ్చారు?
ఏం చదువుకుంటున్నారు? బీపీ అనాలి. ఈ మధ్య అందరూ చాలా పొదుపుగా బట్టలు వేసుకుంటున్నారని బయట టాక్, కానీ మీరు ఎవరు పొదుపుగా బట్టలు వేయలేదు కాబట్టి మీరు అందరు మంచి పిల్లలు. ఎవరైనా పొదుపుగా ఈ రోజు నేను పొదుపు చేశాను అని ఏదైనా గర్వంగా ఉంటే చెప్పుకోండి. మార్నింగ్ లో ఎందుకు తినాలని డైరెక్ట్ ఆఫ్టర్నూన్ లో లేచి తింటున్నా, పొదుపు చేస్తున్నా. దాన్ని పిసినేతనం అనరు, సోమరిపోతాను అంటారు. పొదుపు ఎక్కువ మాట్లాడకూడదు. చెప్పు. నేను రోజు నిద్రపోవట్లేదు, వారానికి 2 రోజులు నిద్రపోతున్నా, పొదుపు చేస్తున్నా నిద్ర. అది పొదుపు అంటారు, మాయరోగం అంటారు దాన్ని. ఎగ్జామ్ లో ఆన్సర్ బాగా రాస్తే ఖర్చు అయిపోతాను, కొంచెమే రాసేసా. వెరీ గుడ్. చంటనా, నీ లైఫ్ లో పెద్ద పార్టీ ఏమి ఇష్టం మీ ఫ్రెండ్స్ కి పొదుపుగా? నేనా? ఫస్ట్ నేను ఒకసారి ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పా. ఎలా చెప్పాను తెలుసా? ఎలా చెప్పుంటాను మీకే టెస్ట్ పెడుతున్నా. కమాన్. సింపుల్ గా 1/4 అని చెప్పారు పొదుపుగా. 1/4 అమ్మో 3 అక్షరాలు అంతలేదు. కన్నుగొట్టవమ్మా. అది ఐ లవ్ యూ చెప్పడమా? ముద్దు పెట్టవా? నువ్వు చేసే పనులు కాదు, నేను చేసిన పనుల గురించి అడుగుతున్నా. సిగ్గుపాడుతూ భూమి మీద కాలు వేసుకునేది. భూమి మీద కాలుతోటి రాసుకుంటూ ఏ ఒకసారి ట్రై, పైకి వచ్చి చూపి. ముందు ఒక అమ్మాయి ఉంది. నువ్వు అమ్మాయితో సిగ్గుపడుతున్నావు అంతేగా? ఎవరు వస్తారా? దా వచ్చి గట్టిగా చప్పట్లు కొట్టండి వీళ్ళిద్దరు. ఇప్పుడు ఏం చేయండి అంటే కామెడీ కోసమే, ఎవరైనా సీరియస్ అనుకున్నారు, సీరియస్ అంటే వాడిని కొడతా. ఈ అమ్మాయికి వీడు సిగ్గుపడితే ఐ లవ్ చెప్తాడు. ఎలా చెప్తాడో చూద్దాం. ఎక్స్ప్రెషన్ నువ్వు ఐ లవ్ చెప్పు, మాటతో చెప్పద్దు, ఆ అమ్మాయికి అర్థం అవ్వాలి. చెప్పు. పొదుపు. చూడండి అస్సలే షూ ఉన్నా కాళ్ళ కింద దురదున్నా నువ్వు ఆ అమ్మాయికి చెప్పాలి, అది ఆ అమ్మాయికి అర్థం అవ్వాలి. చెయ్యి. ఎక్కువ మాట్లాడుతున్నా ఇప్పటికే, నేను ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది. తమ్ముడు, ఈ లైఫ్ లో ఎవరికి చెప్పలేవు, నువ్వు ఇప్పుడైనా చెప్పరా? అందంగా ఉండాలనిపిస్తుంది, బ్యూటీ పార్లర్కి వెళ్తే ఖర్చు అవుతుందని వెళ్ళాం. ఈ రోజు నువ్వే మేకప్ వేసుకున్నట్టున్నావు. వేయలేదు బ్యూటీ. లిప్స్టిక్ వేసినట్టున్నావే, అంటే కొంచెం ఏషియన్ పెయింట్. ఏషియన్ పెయింటా? ఏషియన్ పెయింట్. ఇందాక బయట వస్తుంటే కొంచెం కనిపించింది, అది పూసేసుకొని వచ్చేసాను. ఓ ఎవరింటికో పెయింట్ వేస్తుంటే పూసేసుకొని వచ్చేసాను. వెరీ గుడ్. అలా ఉండాలి పొదుపు అంటే. నాకైతే పిసినాదనం ఉందో లేదో నాకు తెలీదు, ఆ. కాకపోతే మా లెక్చరర్స్ కి చాలా ఉంది. ఏ అసలు సబ్జెక్టులు చెప్పట్లేదేమో? కాదు, పాఠాలు కొంచెం కొంచెం చెప్తున్నారు. 1 year పాఠాలన్నీ 1 day లో చెప్తే అయిపోతుంది కదా. అంటే ఈ బ్యాలెన్స్ అంతా కాలేజ్ ఎగ్గొడదామని నీ ప్లాన్? కాదు, సినిమాలకు వెళ్దామని. వినండి లెక్చరర్స్, సర్స్, మేడమ్స్, మీ స్టూడెంట్స్ చేసే బిహేవియర్ చూడండి ఎలా ఉంది. వాళ్ళకు బుర్ర దేవుడు పొదుపుగా కొద్దిగా ఇచ్చాడు, అందుకోసంకే వాళ్ళకు కొద్దినే చెప్పాలి. మీరు లెక్చరర్ కదా? సార్, హైదరాబాద్కి వచ్చేటప్పుడు ఒకే జత డ్రెస్ మీద వచ్చాను నేను. పొదుపు చేద్దామని, ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరు డ్రెస్సులు ఉంటాయి కదా, పొదుపు చేద్దామని అండర్వేతో సహా. దాన్ని పొదుపు అనరు, మా ఊళ్ళో కక్కుర్తి అంటారు. కకృత్తో కూదిన పొదుపు ఏదన్నా. నాకు పొదుపు లేదు, నా బాయ్ ఫ్రెండ్ కి ఉంది. వాడు నేను మొబైల్ ఫోన్ అడిగితే చార్జర్ ఇచ్చాడు. వాడు పొదుపు చేయలేదు, వాడు కాపాడుకున్నాడు. నేను శోభనం గదిలోకి వెళ్ళి పొదుపు చేయాలని శోభనం చేయకుండా వచ్చేసా. జనరల్ గా ఏ మనిషికి ఉండే డిసీజ్ కాదది, డాక్టర్లకు చూపించుకో, మందులు దొరుకుతున్నాయి. అని పొదుపు చేయాలని పెళ్లి చేసుకోలేదా మీరు? భలే కనెక్ట్ అయ్యేవారు. ఇప్పుడు
పెళ్లి చేసుకోవడం వల్ల చాలా నరకాలు ఉన్నాయి. నీకు పక్కకి రా చెప్తా క్లాస్. మనం పొదుపు గురించి చాలా బాగా మాట్లాడుకున్నాం. పొదుపు అంటే ఎలా పుట్టింది, ఎక్కడి నుంచి పుట్టింది, ఎవరిని చూస్తే పుట్టింది తెలిసిపోయింది. కాబట్టి నెక్స్ట్ మనం వెళ్ళబోయే రౌండ్ పేరు నా కామెంట్ నా ఇష్టం. ఈ రౌండ్ లో స్పెషాలిటీ ఏంటంటే ఈ ఎల్సిడి మీద మీకు కొన్ని అద్భుతమైన ఫోటోగ్రాఫ్స్ చూపెడతాను. ఈ ఫోటోగ్రఫీ కి సంబంధించి మీరు ఎవరైతే దానికి సరిగ్గా సరిపోయే కామెంట్ ఇవ్వాలి. ఎట్ ద సేమ్ టైం నాకు నచ్చాలి. నాకు నచ్చింది అనుకో మీ అందరినీ కొడతా, చాక్లెట్ కొడతా. ఓకే, లెట్స్ షో ది ఫోటోగ్రాఫ్. ఆ ముగ్గురిని ఆ చీర నలిపినట్టు నలపాలని అనుకుంటున్నా. ఆ మొగ్గలు చూడు ఒకడుగానే ఉన్నాడేందా? బావా మీ చెల్లి బాగుందిరా, బావా మీ చెల్లి బాగుందిరా. ఆ అమ్మాయి ఏమనుకుంటుందంటే వీడితో కలిపి నన్ను 72 మంది చూసిండ్రు అని అనుకుంటుంది. ఏ ఇయర్ నువ్వు? ఫస్ట్ ఇయర్. అంతకు ముందు? సెకండ్ ఇయర్. ఖచ్చితంగా నాకు తెలిసి 92 మంది. సెంచరీ దాటింది. మగవాడిని నాశనం చేసే మొదటి చూపు అదే. అలా ఉండాలి. అరే మామ ఏముందిరా పిల్ల పిటపిటలాడుతుంది. అబ్బా 2 సార్లు చెప్పారా? దాని సగం కట్ చేసి 2 ఇచ్చాను అనుకోండి. పొదుపు సార్. అమ్మాయి అనుకుంటుంది ఎనిమల్స్ అన్ని అడవిలోనే ఉంటాయి కదా, ఇప్పుడు బయట కూడా తిరుగుతున్నాయని అనుకుంటుంటాను. అమ్మాయి మన చంట నాకు బాగుంటుంది రా మ్యాచింగ్. ఓకే, నెక్స్ట్ ఫోటో ప్లీజ్. బై 1 get 2 ఫ్రీ. నలుగురు చూడాలి, ముగ్గురిని ట్రై చేయాలి, ఇద్దరిని లవ్ చేయాలి, ఒకరినే పెళ్లి చేసుకోవాలి. ఇద్దరు ఫోన్ రీఛార్జ్ చేస్తున్నారు కాబట్టి ఇద్దరిని సాటిస్ఫై చేయాలి. ఓకే, నెక్స్ట్ ఫోటో. దీనికి ఎవరైనా కరెక్ట్ గా కమెంట్ అంటే సూపర్ కమెంట్ కనుక చెప్తే. ఆ అమ్మాయి చెప్పు సైజ్ అడిగాడు, సో ఆమె కాలెత్తి చూపిస్తుంది. చెప్పు సైజ్ ఇదిగోరా అని కాలేసి తంతుంది. అంటే ఆ సైజ్ చూసి ఎగిరేడు. గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, ఎడమ కాలు తీసి నువ్వు నన్ను తన్నినట్టుందే. ఫస్ట్ నైట్ రోజు లేట్ వచ్చిందని అంటుంది. ఫస్ట్ నైట్ రోజు లేట్ గా వచ్చిందని బయటికి తీసుకెళ్తాంతారా? ఏ ఊళ్ళో ఫస్ట్ నైట్ కి రా బట్టలు వేసుకునేది? ఓ నువ్వు సూట్ వేసుకుని వెళ్తావు ఫస్ట్ నైట్ కి? వాట్ ఏ కాస్ట్లీ మ్యాన్. అమ్మాయి కొత్త చెప్పులు కొనుక్కుందంట. చెప్పు ఎంత క్వాలిటీ ఉందో అని చెక్ చేయడానికి తంతుంది. మళ్ళీ కనెక్ట్. అంతేగా మరి, కొత్త చెప్పులు కొన్నది ట్రై చేస్తుంది చెక్ చేయడానికి. చెప్పు ఎంత క్వాలిటీ ఉందో చెక్ చేయడానికి తంతోంది. నువ్వు ఎన్నిసార్లు తంతావు? వస్తే అందరినీ తంతా. నువ్వు నాకు వద్దు చంటి కావాలి అని తంతుంది. ఓకే, నెక్స్ట్ ఫోటో. ఐస్ ని సన్నీ లేవని అనుకుంటుండు. కలలో చంటి వచ్చాడు. చంటి చల్లగా ఉండాలని ఐస్ పెట్టుకొని పడుకున్నాడు. నేను అలాంటి కాదు. అమ్మాయికైనా ఐసే బెటర్. నీకు మ్యారేజ్ కాలేదు కదా? నాకా? మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? నేనా? మీకు వేడి ఉంటది కదా లోపల. మీకు అయ్యిందా? నెక్స్ట్ ఫోటో. అమ్మ కొంచెం జరుగు, ప్రపంచాన్ని చూస్తా అని చెప్తుంది పిల్ల. ముందు కార్లకే ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయి, ఇప్పుడు సైకిల్ కూడా ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయి. పాప 10 మమ్మీ 110. పాప 10 మమ్మీ 110. నేను ఒకడి మీద పడ్డా, ఒకటి నా మీద పడ్డా, వాడికే రిస్క్, తొక్కి పడేస్తా. అమ్మాయి అంటుంది స్కూల్ కి తీసుకెళ్తుందా కాటికి తీసుకెళ్తుందా అంటుంది.
సైడ్ జరగండి, చంటి అన్న షోకి వెళ్ళాలి అంటుంది. అమ్మ నువ్వు సైజ్ 0 ట్రై చేయి, నేను రోజు ఇబ్బంది పడలేకపోతున్నాడు. బాగా చెప్పావు కానీ అదేనా అమ్మా నువ్వు సైజులో ట్రై చేయను రోజు ఇబ్బంది పడలే ఇన్ని ఎందుకురా మెలికలు కాదు. ఇట్రా నువ్వు ఇట్రా, నీతో పని ఉంది నాకు. జనరల్ గా నీకు డైలాగులు చెప్పడం వచ్చా? సినిమా డైలాగులు రావు. నేను నేర్పిస్తా, నేర్చుకుంటావా? ఓకే రెడీ. చూడు ఒకవైపే చూడు. చూడు ఒకవైపే చూడండి. వింట్రా. చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, రెండో వైపు మారిపోతావు. ఇది డైలాగ్. ఇది ఇప్పుడు నువ్వు చెప్పాలి. చెప్పు. చూడండి ఒకవైపే చూడండి. నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో. నాకెందుకో ఈ డైలాగు నవ్య బాగా చెప్తున్నావు. చెప్పు నాన్న, నువ్వు చెప్పు. పైకి వచ్చి చెప్తావా అక్కడి నుంచి చెప్తావా? ఇప్పు సొల్లాను. చూడు ఒకవైపే చూడు, ఇంకో వైపు చూడాలనుకోకు. కాదు, చూడు ఒకవైపే చూడు. ఏ హలో ఇటు అన్నట్టుంది. డైలాగ్ చెప్పినా దా. చూడు ఒకవైపే చూడు, ఇంకో వైపు చూడాలనుకోకు, మాడిపోతావు. తట్టుకోలేవు అనేది కూడా ఒకటి ఉంది. చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. నీకు ఇస్తున్నా చాక్లెట్. ఓ థ్యాంక్ యూ. ఓ ఎక్కడికి పోతావే జానకి, జానకి జానకి జానకి, ఎక్కడికి పోతావే జానకి. ఓకే ఇంకొక ఫోటో ప్లీజ్. గీక్కున్నాడు గీక్కున్నంత. చెప్పండి చెప్పండి రే. లోపలేదో తెలియని గిటార్ వాయిస్తున్నాడు. నన్నెవరు గెలకొద్దు, నేను గెలకడం మొదలు పెడితే నాకంట బాగా ఎవరు గెలకడు. చంటి వాడి చేతులు అద్భుతాన్ని చేశాయి. చంటి వాడి చేతులు అద్భుతాన్ని చేశాయి. చంటి వాడి చేతులు అద్భుతాన్ని చేసే. నీకు ఇద్దామన్నా ఇగో నీకు అరే ఉన్నదాంతో వర్షం చేపిస్తారు, అంతకుమంటే ఏం చేయించలేను. ఇగో తీసుకో. ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. నెక్స్ట్ ఓడొస్తాడో రండ్రా చెరుకు రసానికి. ఎవరికి ఎలా ఉందో తెలియదు కానీ నాకు మాత్రం స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తుంది వాడికి. యువర్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ రౌండ్ నా సెలబ్రిటీ. నా సెలబ్రిటీ నా రౌండ్ లోకి మన ముందుకు రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ మోస్ట్ డైనమిక్ డైరెక్టర్ నందిని రెడ్డి గారు అండ్ హేమంత్. వినమని చెప్పాలి మనసులో తలపుని త్వరపడనా. డాన్స్ చేయి. చంటి గారు అందరి ముందు చెప్పాలి, నేను మీ చాలా పెద్ద ఫ్యాన్. పర్లేదు నేను ఏం చెప్పినా డాన్స్ చేసిన తర్వాత చెప్పు. చంటి నెక్స్ట్ సినిమా వీడిని హీరో పెట్టుకుని తీస్తున్నాను. మిథున్ చక్రవర్తి గారి డిస్కో డాన్సర్ ని తెలుగులో రీమేక్ చేస్తున్నాను విత్ హేమంత్. స్టెప్ నేర్చుకో ఫస్ట్. సారీ బై. రెడీ 1 రెడీ 2 3.
బచ్చగలతో నేను అన్నయ్య అన్నే నిన్నే హేమంత్ తో డాన్స్ చేయాలని. హేమంత్ డాన్స్ చేస్తావా? దా కుమారి గంటకోసారి అడిగేస్తున్నావే ఒక్క నిమిషం, అసలు నాతో కాదు కానీ ఈ అమ్మాయి చంటిలో చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. చూద్దాం. చేద్దాం చేయలే, చంటి గారితో మన ఇద్దరం చేద్దాం. నువ్వు వెళ్ళి కూర్చో చెప్తా. ఏ, వద్దు, వద్దు, ఆగండి. మనం continue చంటి గారు. చేద్దాం. ఏయ్! చంటి. ఎవడ్రా నువ్వు వచ్చింది? నాశనం పళ్ళు రాలిపోతే కొట్టానంటే వెళ్ళు. నువ్వు వెళ్ళి ఇట్టి తింటావే. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు నా షో నా ఇష్టం. నందిని రెడ్డి గారు మరియు హేమంత్ గాడు. హేమంత్ గురించి చెప్పాలి. హేమంత్ అంటే సాధారణమైన వ్యక్తి కాదు. కాదు, ఒక వ్యక్తి కూడా కాదు. వీడు వ్యక్తి ఎలా అవుతాడు? ఒక శక్తి. ఎందుకంటే ప్రపంచం మొత్తాన్ని వద్దు, కండల ప్రదర్శన వద్దు. జీవితంలో ప్రతి మనిషి లేచిన తర్వాత పోనీ లేవాలనుకుంటే వాళ్ళ అమ్మ పిలుపో నాన్న పిలుపో వినాలనుకుంటారు. కానీ మన దరిద్రానికి, మన చండాలానికి పొద్దున్నే ఇతగాడి వాయిస్ తోటి లేస్తున్నారు. యావత్ హైదరాబాద్, ఆంధ్రదేశం అంతా అందుకు ఇతను గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందే. నందిని రెడ్డి గారు, మీ గురించి చెప్పక్కర్లేదు నేను. పర్లేదు, ఎందుకంటే అలా మొదలైంది. ఆ సినిమాకి మీరు డైరెక్టర్, ఆ తర్వాత ఇంకా చెప్పక్కర్లేదు మీ జర్నీ ఎలా సాగింది అనేది. మరి ఇప్పుడు కళ్యాణ వైభోగమే అనే సినిమాని మీరు డైరెక్షన్ చేశారు. దానిలో ఇతను ఉన్నాడు. యాక్చువల్ హీరో అనుకున్నానే. ప్రతి దాంట్లో దిష్టి కొండలు కదా. ఓకే, అయితే అలా మొదలైంది ఎంత పెద్ద హిట్ అయిందో దానికంటే డబుల్ హిట్ అవ్వాలని కోరుకుంటూ నా షోకి వచ్చిన వాళ్ళందరికీ ఒక గెస్చర్ ఉంది. ఆ గెస్చర్ నేను చేయించడం అలవాటు. ఓకే, మీరు ఇలా ఇటు వస్తే హేమంత్ గారు. అక్కడ కాదు, అక్కడ కూర్చో. ఇక్కడ బాగుందనా? నీకు బాగుంటది టీటీ. రెడీ? 1 2 3. ఓ మై గాడ్. అయితే మ్యాటర్ ఏంటంటే చిన్న ఆట, చాలా చిన్న ఆట ఇది. మెమరీ గేమ్. ఓకే, నేను ఒక పదం చెప్తాను, దానికి అటాచ్ చేసి మీరు ఒక పదం చెప్పాలి. అంటే నేను మళ్ళీ చెప్పిన తర్వాత మీరు మాత్రమే ఆడాలి. ఇప్పుడు మీరు అన్న పదానికి ఇంకో పదం అటాచ్ చేసి వాడు చెప్తాడు. ఆ 2 పదాలకు మళ్ళీ అటాచ్ చేసి మీరు చెప్పాలి. ఓకే, 3 ఛాన్సెస్ ఉంటాయి. ఎవరు గెలుస్తారో చూద్దాం. ఓకే అమ్మా, రెడీ? వాడే గెలుస్తాడు. ముందు ఒకసారి మేము డిస్కస్ చేసుకోవచ్చా? లేదులే, ఇదే క్రికెట్ మ్యాచ్ కాదు. ముందు టాస్ వేసుకొని చూసుకోవడానికి. రెడీ, అయిపోయింది. మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయింది. ఫస్ట్ రౌండ్ నేను గెలుస్తాను, సెకండ్ రౌండ్ వాడు. టీం వర్క్ అమ్మా. 3 రౌండ్స్ ఉంటాయిగా. 3వ రౌండ్ మేము గెలుస్తాం. 3వ రౌండ్ మేము ఆడట్లేదు. మేము గెలుస్తాం. నువ్వు ఆడతావా? ఒక ఆడియన్స్గా నువ్వు కూడా ఆడతావా? కాదు, నువ్వు ఇప్పుడు కూర్చున్నావు కదా, నీ వెనకాల ఉన్న అమ్మాయి ఏ కలర్ డ్రెస్ వేసుకుని చెప్పు, ఇప్పుడే గెలిచినట్టు. నాకు నచ్చదు అమ్మాయి, నేను చెప్పను. గేమ్ లోకి వస్తే గేమ్ వర్డ్ స్టార్టింగ్ ఫస్ట్ వర్డ్ ఏంటంటే కళ్యాణ వైభోగమే. మీరు స్టార్ట్. కళ్యాణ వైభోగమే అనే సినిమాలో నేను మొత్తం చెప్పాలండి. కళ్యాణ వైభోగమే అనే సినిమాలో నేను కళ్యాణ వైభోగమే అనే సినిమాలో నేను చేసిన కళ్యాణ వైభోగమే అనే సినిమాలో నేను చేసిన చెత్త యాక్టింగ్ కి కళ్యాణ వైభోగమే అన్న సినిమాలో నేను చేసిన చెత్త యాక్టింగ్ కి కూడా కళ్యాణ వైభోగమే అనే సినిమాలో నేను చేసిన చెత్త యాక్టింగ్ కి కూడా తట్టుకొని కళ్యాణ వైభోగమే సినిమాలో నేను చేసిన కళ్యాణ వైభోగమే అనే ఉంది. ఓకే, కళ్యాణ పోయిందిగా. అవును, అదే అయితే నేను గెలిచాను, అయిపోయింది. అయ్యో అనే కూడా అలాంటి పడుచుకోకూడదు. మరి నువ్వేగా యాడ్ చేసావు కూడా. కళ్యాణ వైభోగమే అనే సినిమాలో నేను చేసిన చెత్త యాక్టింగ్ ని కూడా భరించి వాట్ డిడ్ యు సే? తట్టుకొని. మళ్ళీ చేద్దాం. మళ్ళీ అబ్బా, మళ్ళీ ఫస్ట్. ఫస్ట్ రౌండ్ నేను గెలిచాను. ఫస్ట్ రౌండ్ నేను గెలిచాను. అదే ఎలాగో ఫిక్స్ అయింది కదరా ఇది.
రెడీ కానీ అక్కడి నుంచేనా? మొత్తం మళ్ళీ ఫస్ట్ నుంచి కళ్యాణ వైభోగమే అనే సినిమాలో నేను చేసిన చెత్త చెత్త యాక్టింగ్ ని కూడా తట్టుకొని తట్టుకొని మొత్తం చెప్పు. కళ్యాణ వైభోగమే అనే సినిమాలో నేను చేసిన చెత్త చెత్త యాక్టింగ్ ని కూడా తట్టుకొని మెచ్చుకుని. కళ్యాణ వైభోగమే అనే సినిమాలో నేను చేసిన చెత్త చెత్త యాక్టింగ్ ని కూడా తట్టుకొని మెచ్చుకొని నన్ను తన్ని. కళ్యాణ వైభోగమే అనే సినిమాలో నేను చేసిన చెత్త చెత్త యాక్టింగ్ ని కూడా తట్టుకుని మెచ్చుకుని 4 తన్ని. నన్ను తన్ని సెకండ్ రౌండ్ కూడా పోయిందిరా. మ్యాచ్ ఫిక్సింగ్ కాదండి, నేను మా డైరెక్టర్ గెలిపించడానికి ప్రతి కానీ స్టార్ట్ చేయి మళ్ళీ. కళ్యాణ వైభోగమే. అవును, నీ పేరు మొత్తం చంటి కాదంటే. అవును, ఇండియా గెలుస్తుందంట ఈసారి. కళ్యాణ వైభోగమే అనే సినిమాలో నేను చేసిన చెత్త చెత్త యాక్టింగ్ ని కూడా తట్టుకొని మెచ్చుకొని నన్ను తన్ని. నెక్స్ట్ ఏం చెప్పాలండి? నాకు మంచి రోల్ క్రియేట్ చేశారు మా డైరెక్టర్ గారు. అయిపోయింది కదా, సినిమా అయిపోయింది. Thank you, Chanti. Very good. That was an excellent. నేనా చెప్పాల్సింది మీరా? ఎవరికైనా డిక్లేర్ చేసుకుంటే మీరు వచ్చి నా షో నా ఇష్టానికి. చంటి ఓకే, నెక్స్ట్ సినిమాలో మనకు క్యారెక్టర్ ఉందని నాకు తెలుసు. ప్రతి ఎపిసోడ్ ఒకే రాగా జరిగితే ఎలా ఉంటుంది? ఇది ట్విస్ట్. ఇది ఎవరు ట్విస్ట్? మీ డైరెక్టర్ చెప్పాడు. అందరికి క్లాస్. ఇదే రౌండ్ లో ఇంకొక స్లాట్ మిగిలిపోయింది కాబట్టి అదే ఆడండి. ఒకటి గెలిచారు కదా, ఇంకో రౌండ్ ఉంది కదా, 3 ఛాన్సెస్ కదా, ఇంకో ఛాన్స్ ఉంది, ఆడండి. నేను ఓడిస్తా. అలా మొదలైంది, నువ్వు చెప్పు. అలా మొదలైంది అనే సినిమాని చాలా అలా మొదలైంది అనే సినిమాని చాలా చాలా అలా మొదలైంది అనే సినిమాని చాలా 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 అలా మొదలైంది అనే సినిమాని చాలా 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 అలా మొదలైంది అనే సినిమాని చాలా 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 చాలా. ఓకే, అలా మొదలైంది అనే సినిమాని చాలా 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 చెప్పు. అలా మొదలైంది అనే సినిమాని చాలా టు ద పవర్ ఆఫ్ 7 చాలా టు ద పవర్ ఆఫ్ 7. అలా మొదలైంది అనే సినిమాని మేము చాలా 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 చాలా. ఇంకేంటి మాస్టర్? ఇది ఏంట్రా? ఇది అవ్వలేదు నుంచి మీరు డిస్కషన్ చేసి వచ్చారుగా మధ్యలో. ఈ రౌండ్ ని నా షో నా ఇష్టానికి వచ్చి చాలా బ్రహ్మాండంగా చాలా 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 నీ చాలా బ్రహ్మాండంగా ఆడినందుకు మీకు గట్టిగా చప్పట్లు కొట్టి. అయితే మనం నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. ఈ నెక్స్ట్ రౌండ్ ప్రాంక్ కాల్ రౌండ్. ఓకే, దానికి నేను ఇప్పటి వరకు చెప్పడం వెరైటీ ఏది? నా షో నా ఇష్టం అలా చెప్పడం, నా ఫోన్ కాల్ నా ఇష్టం, నా ప్రాంక్ కాల్ నా ఇష్టం అని మీరు చెప్పండి వెరైటీ. ఇప్పుడు మనం నెక్స్ట్ రౌండ్ కి వెళ్ళిపోదాం. నా ఫోన్ నా ఇష్టం. నందిని గారు, మీరు ఫస్ట్ ఎవరి జీవితాన్ని నాశనం చేద్దామని డిసైడ్ అయ్యారు? నా సినిమా తోటి మళ్ళీ కంబ్యాక్ చేస్తున్న అందాల రాశి గారిని. సూపర్ సూపర్ సూపర్. షీ ఈస్ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ ఫ్యాంటాస్టిక్ అండ్ వెరీ టాలెంటెడ్ యాక్ట్రెస్. ఓకే, సో లెట్స్ కాల్ రాశి గారు. హలో. హలో, రాశి గారు అండి? అవునండి. నా పేరు సూర్యదేవర్ అండి. నేను చెన్నై నుంచి చేస్తున్నానండి, మణిరత్నం గారి ఆఫీస్ నుంచి. మణిరత్నం గారి ఆఫీస్ నుంచి తెలుగులో మాట్లాడేవాళ్ళు ఉన్నారా? అవునండి, అంటే మేము చిన్నప్పుడే చెన్నైకి వచ్చేసామండి. బేసిక్ నాది హైదరాబాద్ అండి. మీరు సినిమా డైరెక్ట్ చేస్తారని ఒక చిన్న న్యూస్ వచ్చిందండి. సో మణిరత్నం గారి దగ్గర ఒక స్టోరీ ఉందండి. మీరు ఏమైనా డైరెక్షన్ లో ఇంట్రెస్టెడ్ గా ఉంటారేమో అని మేము ఫోన్ చేసామండి. డైరెక్షన్ చేసిన ఎవరు చెప్పారండి మీకు?
అంటే మాకు న్యూస్ వచ్చిందండి, దాస్ గారు డైరెక్షన్ చేయబోతున్నారు అంటే అప్పుడు కనుక్కోమని చెప్పారండి. ఇక్కడ మణిరత్నం గారు ఒక కథ ఉందండి, తెలుగు తమిళ్లో తీద్దాం అనుకుంటున్నారు. సో తమిళ్ కి వేరే డైరెక్టర్ సెట్ చేశాము. సో చెప్పండి నాకు ఏమండి అప్పుడు యారు యారు சொல்லுங்க యారు మాట్లాడి ఇప్పుడు మణిరత్నం గారు మాట్లాడతారండి, ఒక నిమిషం. హలో హలో అమ్మా నమస్కారం వణక్కం. దిస్ ఇస్ నాట్ మణిరత్నం గారు. కాకపోయినా మాట్లాడండి వణక్కం. అమ్మ రాశియా మాట్లాడేది? ఇది వెంకటే మణిరత్నం గారు కాదు. ఒకసారి ఆ లేడీ ఎవరితో మాట్లాడారు, ఆవిడతోనే మాట్లాడతారా? మాట్లాడండి. నేను సెలవు మణి சொல்றேங்க, உனக்கு ஒரு நிமிஷம் வெயிட் பண்றேங்க. ஆமா நீ 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 இந்த டாக் பண்றேன். నగ్రి గారు, రాశి గారు దారుణం, మీ వల్ల నేను ఓడిపోయాను ఇప్పుడు. కాదు నేను డైరెక్షన్ చేస్తే ఇంట్రెస్ట్ ఉందని చెప్పింది ఒక ఏకైక వ్యక్తి మీరే ఇండస్ట్రీలో. అదే అబ్బా అలా దొరికిపోయానా? రాశి గారు నమస్కారం అండి, నా పేరు చంటి. నేను నా షో నా ఇష్టం అనే కార్యక్రమం నుంచి మాట్లాడుతున్నాం. మీరు చాలా బాగా మాట్లాడారండి, థ్యాంక్ యూ సో మచ్. జనరల్ గా ఈ రౌండ్స్ లో ఎలా ఉంటుందంటే, మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడండి అని ఉంటుంది. ఇప్పుడు కాకపోతే నువ్వు హేమంత్, యు ఆర్ ద వరల్డ్స్ కాస్ట్లీయెస్ట్ ఆర్టిస్ట్ వి కాబట్టి, మోస్ట్ బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ వి కాబట్టి టాస్క్ ఇస్తున్నాను, చిన్నపాటి టాస్క్. ఓకే, ఈ టాస్క్ ఏంటంటే, ఈ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ లో ఒకళ్ళ ఫోన్ నెంబర్ వాళ్ళే ఎవరికైతే చేద్దాం అనుకున్నా వాళ్ళ ఫోన్ నెంబర్ నేను తీసుకున్నాను. వాళ్ళ పేరెంట్స్ కి మీరు ఫోన్ చేసి, మీ అబ్బాయి కళ్యాణ వైభోగం అనే సినిమా రిలీజ్ అయింది, ఈ సినిమాకి బ్లాక్ టికెట్లు అమ్ముతున్నాడండి, దొరికిపోయాడు, ఏం చేయమంటారని మాట్లాడాలి వాళ్ళు. ఓకేనా? భానుచందర్ స్టేజ్ మీదకి రా. అతను భానుచందర్ మోస్ట్ బ్యూటిఫుల్ స్టూడెంట్. వాళ్ళ ఫాదర్ నెంబర్ ఆల్రెడీ మా వాళ్ళకి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మనం డైల్ చేస్తాం. మీరు పట్టుకున్నారు. ఓకే, లెట్స్ కాల్ శంకర్ గారు. హలో శంకర్ గారు అండి? సార్, భాను చందర్ అనే అబ్బాయి మీ అబ్బాయి కదా? మీ అబ్బాయి కదా? ఏంటి సార్ మరి మీ అబ్బాయి మరి అలాంటి పని చేశాడు? నేను ఇక్కడ దిల్సుఖ్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నా. నేను దిల్సుఖ్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు ఇన్స్పెక్టర్ రంజిత్. భానుచంద్రన్ మీ అబ్బాయి మాకు దొరికిపోయాడు, ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. ఎందుకు సార్? మరి ఆయన చేసిన పని అలాంటిది సార్. ఏం పనులు సార్ అవి? చీ 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 చీ, వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. ఏం లేదు సార్, దారుణం సార్. అసలు ఇలాంటి పని చేస్తాడు అనుకోలేదు మీ అబ్బాయి. కాలేజీకి చదువుకోవడానికి వెళ్తున్నాడా? ఏం పనులు ఇవన్నీ? ఇప్పుడు కళ్యాణ వైభోగమే అన్న సినిమా ఉంది, కొత్త సినిమా రిలీజ్ అయింది కదా సార్. ఆ సినిమా టికెట్లు బ్లాక్ లో అమ్ముతూ దొరికిపోయాడు తెలుసా మాకు. సార్ నాకేం తెలియదు సార్, మీ ఊర్లో ఉంటారు సార్, పల్లెటూరు. మీకేం తెలియదు సార్, మీరుగా చేసింది మీ అబ్బాయి. ఇప్పుడు ఏం చేయమంటారు? నేను పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టాలా, లేకపోతే అసలు మీరు రండి, మీరు మా పోలీస్ స్టేషన్ కి రండి అసలు ఫస్ట్. అసలు నాకేం తెలుసు సార్, పంపించిన సార్, పనికి పంపించిన. సరే సార్, మీరు కాలేజ్కి పంపించారు, కానీ వీడు మాత్రం థియేటర్ల దగ్గర తిరుగుతున్నాడు తెలుసా. శంకర్ గారు, మీ అబ్బాయి ఏ సినిమా థియేటర్కి వెళ్ళి బ్లాక్ టికెట్లు అమ్మలేదు, కొంచెం ఆడుకోవడానికి మీకు ఫోన్ చేశాడంటే. మీ అబ్బాయి ఒక నా షో నా ఇష్టం అనే ప్రోగ్రామ్కి వచ్చాడండి, టీవీ షో. దానిలో ఇలా ఫోన్ చేసి ఎవరిని ఆడుకోవాలంటే మీ నెంబర్ ఇచ్చాడు. సో మీ అబ్బాయి చాలా మంచోడు, మీరు ఏం అనకండి మీ అబ్బాయిని. అర్థమైందా? నాకేం తెలియదు సార్. ఇన్స్పెక్టర్ రంజిత్ చెప్పించు. ఇన్స్పెక్టర్ రంజిత్ చెప్పినా ఒకటే, కానిస్టేబుల్ సుబ్రహ్మణ్యం చెప్పినా ఒకటే. శంకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్, మీరు చాలా బాగా మాట్లాడారు. కాకపోతే మీకేం తెలియదు, అదొకటి చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ స్టార్ట్. నా నోరు నా ఇష్టం. ఏంటంటే నేను ఒక చిన్న స్టేట్మెంట్ ఇస్తాను, చిన్న డిబేట్ లాంటిది. ఓకే, అబ్బాయిలందరూ హేమంత్కి సపోర్ట్ చేయండి, అమ్మాయిలందరూ ఓకే. స్టేట్మెంట్ ఏంటంటే, ఈ మధ్య ఎగ్జామ్ హాల్స్ లో
అమ్మాయిలు ఎక్కువ కాపీ కొడుతున్నారా అబ్బాయిలు ఎక్కువ కాపీ కొడుతున్నారా? అమ్మాయిలే. అబ్బాయిలు 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 నాకు తెలుసు. నువ్వు అటు ఇటుగా మధ్యలో కూర్చో. ఎప్పుడు అమ్మాయిల పాస్ పర్సెంటేజ్ ఎక్కువ ఉండేది, ఈ మధ్యలో అబ్బాయిల పాస్ పర్సెంట్ పెరిగిందంట. ఎందుకు తెలుసా? వాళ్ళందరూ అమ్మాయిల పేపర్లు కాపీ చేసి పాస్ అవుతున్నారు. యాక్చువల్ గా అబ్బాయిలు ఎవరు అమ్మాయిల పేపర్లు కాపీ చేయట్లా, వాళ్ళు రాసింది కరెక్టో కాదో లెక్చరర్ కి వెళ్లే ముందే వీళ్ళు చెక్ చేసి చెప్తున్నారు. అదే అంటున్నాను రా, వాళ్ళు అంటే ఇప్పుడు వాడు రాస్తున్నాడు, నేను రాసింది కరెక్టా కాదా చెక్ చేసుకొని ఓహో కాదా అని దిద్దేస్తున్నాడు. కరెక్ట్ నువ్వు చెప్పింది. థ్యాంక్ యూ గర్ల్స్. ఇప్పుడు అబ్బాయిలే ఆన్సర్ రాసేసి ఎవరైనా అమ్మాయి చూస్తున్నారు అనమాట కరెక్టో కాదు. బికాస్ మేము రోబోలో చిట్టి లాగా 2 minutes లో ఫినిష్ చేస్తాం, 3 hours కావాలి. తప్పురా, అబ్బాయిలు అమ్మాయిలను చూసేది అందుకు కాదు, ఫూల్. వేరే రీజన్ కోసం చూస్తున్నారు అమ్మాయిల్ని. కరెక్ట్. దాంతో పాటు వాడు పేపర్ రాస్తూ రాస్తూ ఈ ఆన్సర్ మర్చిపోయి ఆ మధ్యలో అమ్మాయికి బీట్ వేస్తున్నాడు. అవునండి, బీట్ దట్ ఈస్ ఫర్ ఎవర్. ఎట్ ఎ టైం మనం 2 పనులు చేస్తున్నాం. ఇన్ఫాక్ట్ అసలు అమ్మాయిలు ఎవరైనా రాంగ్ రాస్తే టుంబ్రీ యూ రోడ్ రాంగ్ అని వాళ్ళకి మేము చెప్తున్నాం అనమాట. అని అలా మీరు అనుకోవడం తప్పితే ఇంకేం గచ్చింత లేదురా మీకు. నిజమే కదా? అవునా? అలా అలా చేస్తున్నా. అలా అనుకోకపోతే ఎలా బతుకుతారు అబ్బాయిలు చెప్పు? అలా మేము ఆ మాత్రం కాన్ఫిడెన్స్ లేకపోతే ఎలా వెళ్తారు కాలేజ్కి, ఎలా వేస్తారు బీట్ అమ్మాయికి? కరెక్ట్. సో మేము అలా అనుకుంటున్నాం అన్న క్లౌడ్ లో అమ్మాయిలందరూ హ్యాపీగా బతికేస్తున్నారు కదా, బతికేయండి. మేము అలా చేస్తున్నాం, వదిలేండి. ఇదిగో చదువుకునే వాళ్ళు ఉంటారు, గోల చేసే వాళ్ళు ఉంటారు. అమ్మాయిలు ఎప్పుడు స్టూడియస్, ఎప్పుడు చదువుకుంటారు, ఎప్పుడు బుద్ధిగా పనులు చేసుకుంటూ ఉంటారు, ఆర్గనైజ్డ్ గా ఉంటారు. అబ్బాయి హ్యాండ్ రైటింగ్ చూడు, అమ్మాయి హ్యాండ్ రైటింగ్ చూడు, అదేదో అలా గాలికి అలా ఎగిరిపోతున్నట్టు అక్షరాలు ఏదో లైన్ ఇక్కడ ఉంటే అక్షరం అక్కడికి వెళ్ళిపోతా ఉంటారు. అమ్మాయిలు ఎప్పుడు చదువుకుంటూ ఉంటారు, ఎప్పుడు స్టడీలో కాదు, ముందు చదివింది గుర్తుంటది. ఇందాక రౌండ్ ఆడామా మెమరీ గేమ్, అవును, అబ్బాయి అమ్మాయి ఎవరు గెలిచారు? అబ్బాయి గెలిచాడు. నీ మెమరీ కూడా పోయింది కదరా, నువ్వు కూడా అబ్బాయి అర్థం చేసుకోగలవు. ఇందాక నేను గెలిచిన విషయం కూడా మర్చిపోయాడు చంటి, కానీ తన షో తన ఇష్టం, కానీ మెమరీ తనది కాదు. ఓకే, ఇది నా షో నా ఇష్టం అన్న విషయం నాకు తెలుసు, నేనేం చెప్తున్నా కూడా నాకు తెలుసు. దీన్ని బట్టి విచిత్రం ఏంటంటే అమ్మాయిలు ఎంతసేపు కొట్లాడి మాత్రమే గెలుస్తారు. ఇప్పుడు కొట్లాడుతోంది. కరెక్ట్. ఏమండి ఇది ఎన్నేళ్ళండి ఈ దౌర్జన్యం? యుగాలుగా మా మగ జాతిని తొక్కేస్తారండి మీరు. ఓకే, అయినా కూడా చింతకాయ ఉంది, అది పచ్చడి చేస్తేనే దాని విలువ ఉంది. అవును. సో యు ఆర్ చింతకాయ, యూ హ్యావ్ టు బి పచ్చడి. అవును, చింతకాయ పచ్చడి చేస్తేనే బాగుంది. ఇఫ్ యు ఆర్ నాట్ పచ్చడి అంటే మీరు చింత చెట్టు లాంటి వాళ్ళు అన్నమాట. ఒక చోటు ఉండిపోయి అక్కడే ఉండిపోతారు. ఇంకా హలో, పచ్చడి చేసేది రాయి ఉంది కదా, మళ్ళీ వాళ్ళే ఒప్పుకున్నారా? రోల్ లాంటి వాళ్ళంట ఎంతసేపు తొక్కుతూనే ఉంటారు. మగవాడిని తొక్కడానికే టాపిక్. అబ్బాయిలు కాపీ కొడుతున్నారా అమ్మాయిలు కాపీ కొడుతున్నారా? ఇట్ వాజ్ ఏ సో సింపుల్ క్వశ్చన్. కాపీ చేసేది మీరు, మాకేం తెలుసు ఎవడు కాపీ కొడుతున్నాడు? వన్ లాస్ట్ లైన్. వాడు లాంగ్వేజ్ మార్చాడంటే వాడు పప్పులో కాలేస్తాడు. కాపీ కొట్టట్లేదు, కాపీ రైటింగ్ చేస్తున్నాం. సూపర్. దీన్ని బట్టి డిక్లరేషన్ చేసేది ఏంటంటే ఈ రౌండ్ లో బాయ్స్ గెలిచారు కాబట్టి. కానీ బాయ్స్ ని గెలిపించింది ఎవరు? లేడీస్ కాబట్టి ముందుగా వాళ్ళ గట్టిగా చెప్పట్లేదు. ఎన్ని రోజులైనా సరే అమ్మాయిలు అబ్బాయిలు ఎప్పటికీ ఈక్వల్. ఎవరు కాపీ కొట్టినా మన పాస్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. ఈ నా షో నా ఇష్టానికి మీరు వచ్చినందుకు, ఈ కళ్యాణ వైభోగమే అనే సినిమా ఇక్కడ ఉన్న ప్రతి స్టూడెంట్ తో పాటు ప్రేక్షకులు ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి థియేటర్కి వెళ్ళి మరి సినిమా చూడాలని, ఆ భగవంతుడు మీ మీద అలాంటి వర్షం కురిపించాలని కోరుకుంటూ మీ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. మీ సినిమాలో చేసిన ఆర్టిస్టులందరికీ కూడా బీభత్సమైన పేరు రావాలి. వీడికి తప్పితే మీకు ఎలా అనిపిస్తుంది ఈ నా షో నా ఇష్టం? చాలా ఎంజాయ్ చేశాను. అసలు చంటి అంటే నాకు బాగా ఇష్టం.
ఎందుకంటే చంటి ఎప్పుడు మాట్లాడినా నవ్విస్తూ ఉంటాడు మమ్మల్ని. ఇక్కడి నుంచి చంటి అంచెలంచెలుగా పెరిగి తన 12 ప్యాక్స్ తోటి ఒక సూపర్ డూపర్ కామెడీ ఫిల్మ్ లో ఒక సూపర్ స్టార్ అవ్వాలని ఇలా నెమ్మదిగా నెమ్మదిగా కంట్రోల్ యువర్ ఎమోషన్స్, కంట్రోల్. యా చంటి 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 అని కట్అవుట్ పడాలని నేను కోరుకుంటున్నాను. ఇలా పేపర్ విసిరాలి అందరూ. చపా చపా చపా. హేమంత్ గారు మీరు చెప్పండి. నేను ఈ స్టేజ్ మీద అన్నా సరే చంటి గారి గురించి నాకు తెలిసిన విషయాలు అన్ని చెప్పేద్దాం అనుకున్నాను, మళ్ళీ కుదరలేదు. అసలు ఇంత సీరియస్ గా చెప్పడం నాకు చాలా కష్టం, బట్ స్టిల్ ఐ ట్రై టు మేనేజ్ దట్. థ్యాంక్ యూ సో మచ్ చంటి. ఏ రోజైనా ఎప్పటికైనా నేను కూడా నీలాగా గడ్డం పెంచుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, ప్రపంచంలో కొన్ని ఉంటాయి, రాని వాటి గురించి మనం మాట్లాడకూడదు. ఎంతైనా లాస్ట్ పంచమంది అయితే ఉండే కిక్కే వేరప్ప. ఓకే ఓకే, ఈ నా షో నా ఇష్టంలో హీరో ఆఫ్ ది డే, హీరోయిన్ ఆఫ్ ది డే అని మనం హీరోయిన్ ఆఫ్ ది డే, హీరో ఆఫ్ ది డే ఎవరు అనేది ఉత్కంఠగా ఎదురు చూస్తున్నట్టు ఈ ప్రేక్షకుల అద్భుతమైన ఫేసెస్ నుంచి తీస్తే, అండ్ ద హీరోయిన్ ఆఫ్ ది డే గోస్ టు నవ్య. లష్కర్ పోరి చూడు నాయిలబ్బ బుగ్గ చూడు. ఫోన్ నంబర్ కాదురా, సంతకం పెట్టమన్నారు. చిలక ముక్కు చూడు, ముక్కెర మీదెరుపు చూడు. హీరో ఆఫ్ ది డే గోస్ టు లెక్చరర్ సురేష్ గారు. మీ చేతులతోనే మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ ఎపిసోడ్ నా షో నా ఇష్టం అని మీరే చెప్పేయండి. కమాన్, ఇద్దరు ఓటేసారు, రెడీ? మళ్ళీ 100 days కలుద్దాం నా షో నా ఇష్టంలో. ఎంతసేపు ఫోన్ లో బతికితే వైరస్ వచ్చి చచ్చిపోతావు. నువ్వు సెల్ సింగ్ రాథోడ్ గురించి ఏది పడితే మాట్లాడుతున్నావు. ఇదిగో నా ట్రాక్ రికార్డు. దిస్ ఇస్ మై హిస్టరీ. యు నో దిస్. టెల్ మీ. సెల్ సింగ్ రాథోడ్. కానీ సెల్ సింగ్ రాథోడ్ నీకు ఒక అద్భుతమైన విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోరా. అమ్మాయితో మాట్లాడేటప్పుడు భయం భక్తి ఉండాలి. ఆ భయం ఎలా ఉంటుందో తెలుసా? అర్ధరాత్రి 10ంటికి ఫోన్ వస్తుంది, ఫోన్ లిఫ్ట్ చేస్తే 10 రూపాయలు రీఛార్జ్ చేయమంటుంది. అది రీఛార్జ్ చేద్దామని నువ్వు ఒంటి మీద బట్టలు ఉన్నాయా లేదా, చేతిలో కర్ర ఉందా లేదా తెలుసుకోకుండా రోడ్డు మీదకి వెళ్తావు. పిచ్చి కుక్కలు నీ చుట్టూ పిచ్చి కుక్కల్లా అరుస్తుంటాయి. ఆ టైంలో నీ ఒంట్లో భయం పుడుతుంది చూసావా, అది భయం. రాథోడ్, భయం చాలా విలువైంది రాథోడ్. ఏ అమ్మాయికి పడితే అమ్మాయికి రీఛార్జ్ చేస్తే చాలా డేంజర్ గా ఉంటుంది. అమ్మాయి చాలా కఠినమైంది నాయన. పెళ్లిలో నా కాలు కడిగారు, పెళ్లి తర్వాత నా చేతిలో గిన్నె కనిపిస్తున్నారు. ఆడలతో పెట్టుకుంటే ఏమైతుందో ఇప్పటికైనా అర్థమైంది అనుకుంటా. ఆస్తులుంటే ఆఫ్రికన్ కోతినైనా చేసుకుంటారు. हम काले हैं तो क्या हुआ दिल वाले हैं. Let's welcome beautiful handsome guy Nandu. Let's welcome most beautiful personality Snigdha. పిల్ల 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 పప్పర్ మంటు పిల్ల నేనిస్తా పుట్టే ఇల్ల వెళ్ళిపోతా పుట్టే అల్లా. పిల్ల గిల్ల గిల్ల పుట్ట కొట్టేసుకుంటుంది పిల్ల కాటలు తీసుకు నువ్వే అన్ని పైకటి చెప్పాలా. హలో హలో గీత, నేను చంటిని. చంటి గారు చెప్పండి. నందు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. నా షో నా ఇష్టానికి తను వస్తా అన్నాడు. అదేంటి నా షో నా ఇష్టానికి వస్తానని నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఇప్పుడు. అదేంటి అక్కడికి రాలేదా? ఇంకా రాలేదు. ఇంకా రాకపోవడం నేను రీచ్ అయిపోయాను అన్నాడు. కాదు, నీతో ఎప్పుడైనా అబద్ధాలు చెప్పాడా నందు? నాతోనా? అతను నందు అబద్ధం చెప్పలేదు కాబట్టి మీరే అబద్ధం ఆడుతున్నారు అనుకుంటా. నాతో అయితే ఎప్పుడు అబద్ధం ఆడలేదు, నిజమే చెప్తారు నాతో అని నువ్వు అనుకుంటున్నావు. అది నిజమని నువ్వు అనుకుంటున్నావు. నేను అనుకుంటాను అంటే అది నిజమే.
కాదు వాడు అబద్ధం చెప్పలేదని నువ్వు అనుకుంటున్నావు అంటే అది నిజం నీ తరఫున, కానీ చెప్పాడని నేను చెప్తుంటే అది అబద్ధమే కదా. యాక్చువల్ గా నందుకు ఒక అలవాటు ఉంది, ఎక్కడికి వెళ్ళినా ఒక సెల్ఫీ తీసి పంపిస్తూ ఉంటాడు అక్కడ. అది అలవాటు కాదు నా భయం.